ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది. అవును నిజమే. ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం 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 మీద ఉందేమోరా. రండి మేడం. మేడం మేడం అరే కరెంట్ వచ్చేసింది. మర్డర్! హత్య! మేడం ఏంటిది? ఈ హత్య ఎవరు చేశారు? నేనే చేశాను. మీరా? అవును, ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసిన తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేసాం. ముగ్గురం కలిసి చేసాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై పదండి చెప్తాను. పదండి. ఒరే మావా చందు, మనం జైలుకి వచ్చి వారం రోజులైంది. ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు మావా. ఎవరాదే? మేమన్నా పర్మనెంట్ ఖైదీలు అనుకున్నారా? సత్తు కింద సాంబార్ పెట్టారు. షటప్, పెట్టింది తినండిరా. చందు, ఇప్పుడు మనం ఈ అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గడ్డి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. వస్తారని ఏటో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా బిడ్డ, నిజం తెలుసుకొని మారిపోమ్మురా. నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. అలా ఆపనా? ఎవరో ఆ? మేడం ఒరేయ్, మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా, కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పని ఉందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నోను, వెడ్డింగ్ కార్డ్ నేను వచ్చి ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది. బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? తప్పకుండా. పెళ్ళికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనర్. న్యూయార్క్ లో జీఈ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మా. మేడం 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 ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం సడన్ గా ప్లేట్ మార్చారు? ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటండి కాదు. ఇది చాలా మోసం మేడం. షటప్! ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసు కూడా ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఎస్ఐ గారు, మేడం ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువు నష్టం దావా వేసి 10 ఏళ్లు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా? ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసం చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం. ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షటప్! దేంట్లో అనుభవం? డబ్బున్న ఆడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా? కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా? కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం మేడం ఏం మనుషులయ్యా మీరు? చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహినూరు వజ్రాన్నైనా కొనగలం గాని ఎన్ని కోట్లు పెట్టైనా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం, కార్ల కోసం హింసిస్తారు. మీరేం మనుషులయ్యా? తప్పు చేశాం బాబా.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక ఫోన్ చేసుకోవచ్చా? వచ్చి చేసుకో. ఉమ్. హలో, నేను శ్రీరామ్నండి. ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా? ఇంకెక్కడ మీ ఆవిడయ్యా? మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్లకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఏమైంది? ఇళ్లకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళు ఇటో వెళ్ళిపోయారంటండి. ఎక్కడికి వెళ్తారు? ఊరెళ్ళి ఉంటారు, లేకపోతే రేపు ఎటు హుస్సేన్ సాగర్ లో తేలుతారు. ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా. నమస్తే సార్. నమస్తే. బెయిల్ పేపర్స్. నమస్తే సార్. ఉమ్. బావా, ఆ? మన పిల్లలు స్టేషన్కి వచ్చారు బావా. టూ నాట్ టూ. ఎస్ సార్. వాళ్ళు రిలీజ్ చేయి. శైలు, ఆగు శైలు. సారీ, నన్ను క్షమించు. హలో, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది మీ చేత సారీ చెప్పించుకోవడానికి కాదు, మిమ్మల్ని వదిలించుకోవడానికి. అంటే మమ్మల్ని వదిలేస్తారా? అవును, ఇక నుంచి మీ జీవితాలు మీవి, మా జీవితాలు మావి. ఈ మాత్రం దానికి మీరు మమ్మల్ని బయటికి తీసుకురావడం ఎందుకు? మిమ్మల్ని తలుచుకుంటూ లోపలే చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. చచ్చిన బాగున్నాం, పీడ పోయేది. అలా అనకండి. మేము మారామని చెప్పడానికి మీకేం చెప్పి ఒప్పించాలో చెప్పండి, అలానే బతిలాడుకుంటాం. ఎంతైనా మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా. ఓహో, పరాయి ఆడదాని కోసం తాలిబొట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ బంధం? బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకుని ఆ రోజు మేమెవరో తెలియనట్టు నటించి మా ఆత్మగౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు ఈ బంధం? ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన 3 ముళ్ళు గుండెల్లో ముళ్ళై గుచ్చుకుంటున్నాయి. పాదంటే వెళ్దా. సావిత్రి, 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 నా మాట విని సావిత్రి. మన కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా. అరే, మీకు కొడుకున్న సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పిల్లల్ని కంటే సరిపోదు, కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి తెలుసా? ఒరే బాబు, ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా? నేను పూర్తిగా మారిపోయాను రా. చెప్పరా, మీ అమ్మని క్షమించమని చెప్పరా? అమ్మా, మనం కాదంటే నాన్న నిజంగానే దరిద్రైపోతాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్ని ఒక్కసారికి క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. సరే, తగలడమను. థ్యాంక్ యూ సావిత్రి. అరే, మీరు కూడా వెళ్ళి అడగండి రా ప్లీజ్. వద్దులే మామ, అసలు దీనికంతటికీ కారణం నేను. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను? వద్దులే మామ. ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది. అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసులను కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా. సరే, ఇంకా ఎందుకు జిడ్డు మొహాలేసుకొని వెళ్ళి కడుక్కురండి, రేపు శ్రీరామనవమి. మాట్లాడమంటారా? అక్కర్లేదు లై. ఓకే. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో సుందరమ్మా, ఏదో మీ దయ వల్ల మా భర్తలు మారారమ్మా. అయ్యయ్యో, ఇందులో నాదే ఏముంది? ఇంతకీ మీ శ్రీరామచంద్రులు ఏం చేస్తున్నారేంటి? వాళ్ళు చందు, మాకు ఒక చిన్న డౌట్. రథం ముగ్గుకు చుక్కలండి పెట్టాలి నాన్న. చిన్న రథమా పెద్ద రథమా? అంత ఎక్స్ట్రా అవసరమా? రథం ముగ్గుకి చొక్కలెన్ని? యాక్చువల్ గా మా ఈస్ట్ వెస్ట్ లో వచ్చేసరికి అమ్మ, అడ్డంగా అయితేనేమో ఒక 46 ఉంటది, నిలువుగా నేను మిమ్మల్ని ముగ్గులేమనేం అడగలేదు. భార్య భర్తలుగా మీ పనులు మేం చేయాలి, మా పనులు మీరు చేయాలి. ఇప్పుడు మేము చెప్పేది చెయ్యి.